స్టార్ట్ చేస్తున్నాం. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం గొప్ప దేవా, నీకే స్తోత్రం. స్తుతి స్తుతి ఆరాధన నీకే స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభా, గొప్ప దేవా నీకే స్తోత్రం. అద్భుతకరుడానికి స్తోత్రం. ఆలోచనకర్తానికి స్తోత్రం. సర్వశక్తివంతుడానికి సర్వోపకారికి స్తోత్రం. సర్వసృష్టికి కానుభూతులైన దేవా మీకే స్తోత్రం నాయన. వందనాలు యేసయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. తండ్రి ఆది అంతం నీరైన దేవా నీకే స్తోత్రం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం తండ్రి. వందనాలు యేసయ్యా. ఉన్నవాడని చెప్పిన దేవా నీకే స్తోత్రం తండ్రి. వందనాలు యేసయ్యా. తండ్రి కృష్ణ బాగుపరిచిన దేవా నీకే స్తోత్రం తండ్రి. ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవా నీకే స్తోత్రములు ప్రభా. అన్ని కాలంలో ఉన్న దేవా నీకే స్తోత్రం తండ్రి. అందరితో ఉంటున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. మంచి కాపరి మీకే స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడుతున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. తండ్రి మమ్మల్ని చూస్తున్న దేవా మీకే స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. మమ్మల్ని గడిచిన ఉదయ కాలం అంతే కాపాడి మా నోటి మాట ఉదయం ఉంచుకొని ఈ రాత్రి కాలంలో గూగుల్ మీట్ లో మమ్మల్ని చేర్పించినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రం తండ్రి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాపాడండి ప్రభా. ఇంకా రావాల్సిన వారిని తొందరగా వచ్చేటట్టు సహాయం దయచేయండి ఆయన. ఇప్పుడు తండ్రి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధన మహిమపరచడానికి మాకు సమయం ఇచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. తండ్రి మిమ్మల్ని అందరినీ మీ దగ్గరికి చేర్చుకుని మీ వాక్యం వినడానికి మాకు సమయం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. తండ్రి ఇక్కడ మరి చేరినటువంటి ప్రతి ఒక్క కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి తండ్రి గర్భం దయచేయండి. ఉద్యోగం దయచేయండి. ఆర్థిక సహాయం, అప్పుల బాధలను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం, వివాహం తండ్రి. ప్రతి ఒక్కరిని పేపర్న దీవించి కాపాడుతండి. ఇక్కడ కుటుంబాలు తండ్రి ఎవరికైతే అవసరతలు ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చిమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా మా దగ్గర ఇప్పుడు ఉండండి ప్రభా. వాక్యం చెప్పుచున్న బిడ్డను, మరి బైబిల్ చదివే వాక్యం చదివే బిడ్డను, మరి పాటలు పాడే బిడ్డను కాపాడండి తండ్రి. వాళ్ళకి మీరే మరి క్లోజింగ్ ప్రేయర్ చేసిన వారిని కూడా వాళ్ళని ఆశీర్వదించండి నాయన. మీరే తోడుగా ఉండి కనకరించి కాపాడుతండి. మేము వాక్యం వినుచుండగా మాకు మా నోటి మాట మా హృదయం ఇంకా ఉంచుకొని నడుచుకునే భాగ్యం దయచేయండి నాయన. మేము తండ్రి ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు ఇవ్వమని, ఎలాంటి ఆటంకం సైతం శోధనలు ఏమి కలగకుండా మాతో మీరుండి నడిపించుమని ఈమనులను నేస్తుంటున్నాం. ఈ పాపను తప్పును క్షమించుమని ఈమనులను నేస్తుంటున్నాగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ అక్క. నిర్మల అక్క. అక్క వచ్చారా అక్క? రాలేదు. పాడేనా అక్క? మరి పాడండి అక్క. సరే అక్క. కీర్తన పుస్తకం నుంచి 764. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయం నీ
కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అన్న నా నెట్ వాడదండి అన్న. నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. థ్యాంక్ యూ జీసస్. అయిపోయింది అక్క. థ్యాంక్ యూ అక్క. కరుణక్క ప్రేజ్ సార్ ఆంటీ, ప్రేజ్ మెడ్స్ ఆంటీ, మనోరంజన్ అక్క, ప్రేజ్ లాడ్ మరియమ్మ అక్క, ప్రేజ్ లాడ్ అందరికీ ప్రేజ్ లాడ్ మా. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రభువా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మీ పాద సన్నిధిలో మేము చేసే ప్రతి పనిని మీరు మాకు నడిపించండి తండ్రి. వాక్యం చెప్పే బిడ్డకు మంచి జ్ఞానం దయచేసి తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి ఈ కూడిక అయిపోయేంత వరకు కూడా తండ్రి మేము భయభక్తులతో మీ సన్నిధిలో ఎన్నో విషయాలు నేర్చుకుంటానికి సహాయం దయచేయండి. ఇప్పుడు బైబిల్ చదువుతుండగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఆమెన్. యెహోషువ గ్రంథం అన్న ఇది. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకున్న చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి.
నేనును నాతో కూడిన జనులందరూ పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకుని మేము పట్టణం వద్ద నుండి వారిని తొలగరాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట చూచి లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారి పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకు పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమున ఎదుట ఇశ్రాయేలులను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకున్నటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోని వాడొక్కడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమపోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటకు వారికి వీలు లేకపోయిను. పొంచి ఉన్నవారు పట్టణంను పట్టుకొనియుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొండను ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీయుల నడుమ ఇశ్రాయేలీయులు వారిని హతం చేసి వారిలో ఒక్కడును మిగలలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ యుద్ధకు తీసుకుని వచ్చిరి. వీటిలోను పొలంలోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. ప్రొద్దుగుంకునప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీయులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటినన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుగా విడిచిన మాట ఒక్కటియూ లేదు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సునీత యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 35 వరకు మనము వాక్యం గురించి తెలుసుకుందాము. ఈ గ్రంథంని యెహోషువనే రాసినాడు. యెహోషువకు మరొక పేరు ఉంది. యెహోషువ అసలు పేరు హోషేయ. సంఖ్యాకాండము 13:16లో ఉంది యెహోషువని. ఈ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. 658 వచనాలు ఉన్నాయి. 4 భాగాలుగా దీన్ని విభజించారనమాట. 1వ భాగం అయితే కనాను ప్రవేశానికి సిద్ధపాటు. 2వ భాగంలో యుద్ధంలో విజయాలు. 6 నుంచి 12 అధ్యాయాల వరకు అనమాట ఇవి. యెహోషువ ధర్మశాస్త్రమందు యెహోవా ఇట్లా నేను మరియు యెహోషువతో ఇట్లా నేను భయపడవద్దు, జడియవద్దు, యుద్ధమునకు సన్నద్ధులై వీరందరికి తోడుకొని హాయికి పోమని. అంటే దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, భయపడొద్దండి, మీరు జడియవద్దు, యుద్ధానికి రెడీగా ఉండండి, వీళ్ళందరినీ తీసుకొని పోయి యుద్ధం చేయమని చెప్తున్నాడు. నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను. హాయి రాజును వాళ్ళ పట్టణాలన్నిటినీ యెహోషువకు అప్పచెప్తున్నాడు. నీవు యెరికోను దాని రాజునకును ఏమి చేతివో అదే హాయికి దాని రాజునకును చేసేదవు. యెరికో పట్టణానికి నువ్వేం చేస్తున్నావో అదే చేతితో రాజునకు ఏమి చేతివో అదే హాయికి కూడా చేయమని చెప్తున్నాడు అనమాట యెహోషువకు. అయితే దాని సొమ్ము పశువులను మీరు కొల్లగా దోచుకొనవలేను. అక్కడున్న సొమ్మునంతా దోచుకోవాలా అని చెప్తున్నాడు. పశువులను మీరు కొల్లగా దోచుకోవాలని చెప్తున్నాడు. పట్టణపు పడమటి వైపున మాటుగాన్లు ఉన్నారు. పట్టణపు పడమటి వైపున అంటే పక్కల పొంచి ఉన్నారనమాట మాటుగాన్లు, చూస్తా ఉన్నారు. యెహోషువ యోధులందరూ హాయి మీదికి పోవలనని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి
30,000 శూరులను ఏర్పరిచినాడంట. రాత్రి వేళ వారిని పంపినాడు. వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమును పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచూ పొంచి ఉండవలెను. ఆ పట్టణం వైపు మీరు చూసుకుంటా ఒక చోట దాచుకొని ఉండండి అని చెప్తున్నాడు. దాచిపెట్టుకొని ఉండండి. బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండండి. దూరంగా పోకుండానే మీరు సిద్ధపడి ఉండండి, మాటున పొంచుకొని ఉండండి అని చెప్తున్నాడు. నేనును నాతో కూడా నున్న జనులందరూ పట్టణంనకు సమీపించెదరు. అంటే జనులందరూ ఆ పట్టణంనకు, యెహోషువ జనులు అందరూ ఆ పట్టణంకు సమీపంగా ఉన్నారన్నమాట. వారు మునుపటి వలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరిరి. ఇంతకు ముందు లాగానే వాళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళు బయలుదేరినారనమాట. మేము వారి యొద్ద నిలవక పారిపోదుము. వాళ్ళ ఎదురుగా నేను నిలబడకుండా పారిపోతాము. మీరు మాత్రము అక్కడి నుంచి మీరు అటువైపు నుంచి పోయి ఆ వైపున ఈ వైపున అని ఉన్నది కదా, ఇట్లా మునుపటి మీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకొనిరి. అంటే మా దగ్గర నిలవలేక మాతో యుద్ధం చేయలేక వీళ్ళు పారిపోతున్నారని వాళ్ళు అనుకోవాలని. మేము పట్టణం వద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వస్తారు. రాజేయు వరకు వాళ్ళు వాళ్ళ వెంబడి ఇంకా పారిపోతున్నారని వాళ్ళని వెంబడిస్తూనే ఉంటారండి. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. పొంచి ఉండటం మీరు ఇంకా దాచిపెట్టుకునేది వదిలేసి మీరు ఆ పట్టణమునకు పట్టుకోండి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించినాడు. మీ చేతికి దాన్ని అప్పగించినాడు. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగులు పెట్టవలెను. అంటే యెహోవా చెప్పిన మాటనే మీరు నెరవేర్చాలి, దాన్ని తగులబెట్టండి అని చెప్పినాడు యెహోషువ. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుట పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకు హాయికి మధ్య నిలిచిరి. పడమటి దిక్కున బేతేలు దగ్గర హాయి వాళ్ళు నిల్చుకొని ఉన్నారంట. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. యెహోషువ ఆ రాత్రి అక్కడ జనుల మధ్య పండుకొని ఉన్నాడు వాళ్ళ దగ్గరే. ఉదయంన యెహోషువ వేకున లేచి జనులను వ్యూహపరిచెను. ఉదయాన్నే లేచి అందరినీ తొందరగా లేయండి అని జనులను సిద్ధపరిచినాడు. తాను ఇశ్రాయేలుల పెద్దలను జనులందరూ హాయి మీదికి పోయిరి. అందరు కలిసి ఇశ్రాయేలు పెద్దలు అందరూ కలిసి హాయి మీదికి పోయినారు. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయి ఉత్తర దిక్కున చేరిరి. ఆ పట్టణస్థులందరూ పోయి హాయి దిక్కునకు దిగినారంట. ఉత్తర దిక్కునకు దిగినారు. వారికి హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించెను. అంటే లోయ ఉందని 5,000 మంది మనుషులను ఏర్పాటు చేసినాడు అనమాట. పట్టణంనకు పడమటి వైపున బేతేలునకు హాయికి మధ్య పొంచి ఉండుట ఉంచెను. పట్టణంనకు బేతేలునకు పడమటి వైపున పొంచి ఉన్నారనమాట, మధ్యన హాయి పట్టణానికి. వారు ఆ జనులను అనగా ఆ పట్టణమునకు ఉత్తర దిక్కున సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుక భాగము నున్నవారు దాని భాగమున ఉన్నవారు ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. హాయి పట్టణంలో లోయలోకి దిగిపోయినాను. యెహోషువ మొదట్ల కంగారు పడ్డాడు, కానీ తర్వాత ముందుకు వెళ్ళినాడు. ఇది 1 యోహాను 1:5-6 వచనాలలో ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులు పెందల కడను లేచి మైదానమునకు ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలము యుద్ధము చేయుటకు బయలుదేరినారు. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండి ఆ సంగతి అతడు తెలుసుకొనెను.
అంటే వాళ్ళు అక్కడ నా కోసం దాచి పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు పొంచుకొని ఉన్నారు. నన్ను పట్టణంలో పడవంటి వైపున ఆ సంగతి అతనికి తెలిసినది. యెహోషువ ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు, అంటే యెహోషువ ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలవలేక, అంటే ఓడిపోయినారు, వాళ్ళ ఎదురుగా నిలవలేక వాళ్ళు ఓడిపోయినారు, అరణ్యం తట్టు పారిపోయినారు అని చెప్తున్నారు అనమాట. వారు అతడు ఆతురముగా అంటే తొందరగా అన్నమాట, తొందరపాటు కంగారుగా కంగారుగా ఆయన పోతున్నాడు అనమాట. తరుముటకై వాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువ తరుముచు పట్టణంనకు దూరంగా పోయిరి. యెహోషువను తరుముచు పట్టణంనకు దూరంగా పోయిరి అనమాట. యెహోషువ కంగారుగా పడ్డాడు కదా, ఆకాను చేసి పాపములు శిబిరం మొత్తాన్ని అపజయమునకు గురించి చేసినదనమాట. అట్లా పారిపోతున్నాడు. ఇశ్రాయేలు తరుముటకు పోని వాడొకడును ఆయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఆయిలో గాని బేతేలులో గాని మిగిలి లేరంట. వారు గవిని వేయక పట్టణంను విడిచి ఇశ్రాయేలులను తరుమబోయి ఉండిరి. వాళ్ళు పట్టణంలో వేచి వేయక ఇశ్రాయేలును తరమడానికి పోయినారు. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకొని ఈటెను ఈ హాయి వైపు చూపుము, అంటే ఈటను పట్టుకున్నాడు, హాయి వైపు చూపించు అని చెప్తున్నాడు. ఆ పట్టణమును నీ చేతికి అప్పగించును, నువ్వు ఆ ఈటను ఆ హాయి వైపు చూపిస్తే ఆ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను అంటున్నాడు. అతడు యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చూపెను. యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణంకి వెళ్ళి చూపించినాడు. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో జొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. అంటే అక్కడ పొంచి ఉన్న వారందరూ మాటిలో త్వరగా లేచి పరిగెత్తుకొని పట్టణంలో జొచ్చి ఆ మాటిని తగలబెట్టినారు. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంనకు ఎక్కుచుండెను. ఆ పొగ అంతా ఆకాశం వైపు పైకి పోతా ఉంది. అప్పుడు అరణ్యమునకు పారిపోయి జనులు తిరిగి తమ్ను తరుముచున్న వారి మీద పడుచుండిరి. తరుముచున్న వారు వాళ్ళ మీద పడుచున్నారు అరణ్యములో. గనుక ఆ తట్టైనను ఈ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయాను. వాళ్ళందరూ తరుముకుంటూ వస్తున్నారు కదా అరణ్యంలో, వాళ్ళు అక్కడికి ఇక్కడికి పోలేకపోయినారు. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండుట, ఆ పట్టణము పొగ ఎక్కుచుండుటకు యెహోషువ ఇశ్రాయేలందరూ చూసిరా. ఆ పట్టణంలో తగలబడింది కదా, ఆ పొగ అంతా పైకి పోతుండేది, ఇశ్రాయేల్ అందరూ చూచినారు. అప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తర్వాత వాళ్ళు తిరిగి హాయి వారిని హతం చేసినారు. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కబడిరి. హాయి వారు ఇశ్రాయేల్ మధ్యలో చిక్కుకొని పోయినారనమాట. ఇశ్రాయేలీలు వారిని హతము చంపేసినారు. వారిలో ఒకడును మిగలలేదు, అంటే వారిలో ఒక్కరు గాని మిగలలేదు. ఒకడును తప్పించుకొనిక లేదు, ఒక్కడు గాని తప్పించుకొని లేకపోయినారనమాట. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినారు. హాయిలో ఉన్న రాజును పట్టుకొని యెహోషువ దగ్గరికి తీసుకొని వచ్చినారనమాట. బీటీలో పొలములోను హాయి నివాసులకును తరిమిన ఇశ్రాయేలుల వారిని చంపుట చాలించగా ఇశ్రాయేలు వారిని చంపడానికి చాలించినారు. కత్తివాతకుల మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు, కత్తివాతం కలిగిన వాడు కత్తితో పొడిచిన వారు ఎవరు ఒక్కరుగాని లేకపోయినారు. ఇశ్రాయేలీలందరూ హాయి వద్దకు తిరిగి వచ్చి దానిని
కత్తివాతను నిర్మూలం చేసినారు. ఆ దినమున పడిన స్త్రీ పురుషులు అందరూ 12,000 మంది. అక్కడ పడిపోయిన వాళ్ళందరూ స్త్రీలు పురుషులు అంతా కలిపి 12,000 మంది అన్నమాట. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయుటకు ఈటను పట్టుకొని తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఆ చాచిన చెయ్యి అది అసలు ముడుచుకోలేదంట. యెహోషువ ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలో పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అక్కడున్న వాళ్ళ పశువులను వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అంతా దొంగతనం చేసినారనమాట. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దానిని కాల్చివేసెను. మొత్తము యెహోషువ హాయి పట్టణం అంతా పాడైపోవాలని కాల్చివేసినారు. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వేలాడదీసెను. ఒక చోట మ్రాను మీద ఆ సాయంకాలం వరకు వేలాడదీసినాడంట యెహోషువ హాయి రాజుని. ప్రొద్దున్నే చూచినప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి, అక్కడున్న ప్రజలు వచ్చి ఆ రాజుని వేలాడదీసినారు. ఆ మ్రాను మీద నుంచి ఆ శవమును దించినారు. పూర్వ ద్వారం ఎదుట దాన్ని పడవేసినారు. పూర్వ ద్వారం దగ్గర ఆ శవాన్ని పడవేసినారు. పెద్ద రాళ్ల కుప్ప వేసినారు. అక్కడ రాళ్లతో ఆ శవాన్ని పూడ్చినారు. అది నేటి వరకు ఉన్నది. అది ఇప్పుడు వరకు కూడా ఉందంట. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు, ఇశ్రాయేలులకి ఏమేం చెప్పినాడో ధర్మశాస్త్ర ప్రకారం మోషే చెప్పినటువన్నీ ఇశ్రాయేలీలు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. ఏబాలు అనే కొండ మీద బలిపీఠాన్ని కట్టించినారనమాట. కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. యెహోవాకు ఆ బలిపీఠాన్ని కట్టించినారు కదా ఇనుప దాంట్లతో, అక్కడ బలులను అర్పించినారనమాట. వాళ్ళు సమాధాన బలులు దహన బలులు అర్పించినారు. మోషే ఇశ్రాయేలులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము ఒక ప్రతినిధి అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులు దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినట్లు జరగవలెనని చెప్పినాడు. మోషే చెప్పినట్లనే ఇవన్నీ జరగాలని చెప్పినాడు. పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోషే యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుట, సగం మంది ఏబాలు కొండ ఎదుట నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములు దాని శాపవచనములు చదివి వినిపించాడు. అక్కడ ఉండేటివన్నీ గెరిజీము కొండ ఎదుట సగం మందిని, ఏబాలు కొండ ఎదుట సగం మందిని నిలబెట్టినారనమాట. ఎరికో అంటే లోకము అని అర్థము. హాయి అంటే శరీరము శపితమైనది శరీరము అని హాయి అంటే. దాన్ని అక్కడ నిలబెట్టినారనమాట. గెరిజీయుల కొండ మీద కొంతమందిని, ఏబాల్ కొండ మీదనే నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా
దాని దీవెన వచనములు దాని శాపవచనములు చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశీయులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువగా విడిచిన మాట ఒక్కటియూ లేదు. అవన్నీ ఆజ్ఞల ప్రకారంగానే చేసినారు. ఒక మాట గాని విడిచిపెట్టినది ఏది లేదనమాట. దేవుడి వాక్యంలో దీవించిన గాక. ఆమేన్. అయిపోయింది. థ్యాంక్ యూ సునీత. ఆమేన్. థ్యాంక్ యూ శోభక్క ఆమెన్. ఆమెన్ సునీత. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. శోభక్క ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ చేస్తా. చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అన్నైనా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రభ మేము చదువుకొని దాన్ని ధ్యానించుండగా ప్రభ మీరు మా మధ్య ఉండి మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా మాటలను మనసును ఉంచుకునము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకునుము. నా ఆజ్ఞలు నీవు మనసును ఉంచుకుని నీడల నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు అని సెలవిచ్చినటువంటి మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొని మీ యొక్క వాక్యానుసారంగా ప్రభా మేము జీవించగలటకును మాకు మీ యొక్క శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి, చూచుచున్నటువంటి దేవుడు, వినుచున్నటువంటి దేవుడు, మా యొక్క హృదయ రాష్ట్రంలో ఎరిగినటువంటి దేవుడు, మా యొక్క ఆలోచనలు మా యొక్క తలంపులను ఎరిగినటువంటి దేవుడు ప్రభా, మాకు ఏది అవసరంగా ఉంటున్నదో వాటినన్నిటిని మీరు దయచేయగల దేవుడు అయినందుకే మీకే స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరి మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ మరుగుపరిచి దేవా సమయములకు మమ్మల్ని అందరినీ ఒక్కటిగా చేసి తండ్రి మీ యొక్క కృపలో మరి నా సమూహముగా ప్రభా మీ యొక్క నామంలో చేరుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని నైనా మీరు మాకు ఇచ్చినందుకే మీకే స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి పాల్గొన్నటువంటి వారిని అందరినీ ప్రభా మీ యొక్క దీవెనలతో నింపండి, మీ యొక్క ఆశీర్వాదములతో నింపండి, మీ యొక్క శక్తితో నింపండి, మీ యొక్క జీవంతో నింపండి. దేవా, ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క అడుగు జాడల్లో ప్రభా మేము నడుచుకుంటూ మీకు వినయ విధేయతలముగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మరి నాడు మోషేకు తోడే నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మన మోషను ఏ రీతిగా అయితే మీరు నడిపించి ఉంటున్నారో మన ఇశ్రాయేలులకు కావాల్సినటువంటి సహకారాన్ని మీరు అందింపజేసి ఉంటున్నారో మన అదే రీతిగా ప్రభా యెహోషువకు కూడా ప్రభా మీరు తోడుగా ఉండి మన నా యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మరి నాయనా మీ యొక్క సెలవు లేనిది ప్రభా ఏది జరగదు తండ్రి. మరి నా హాయ్ పట్టణానికి మరి ఆ యొక్క రాజునకు మరి కలగజేసినటువంటి విపత్తులను ప్రభా మేము తెలుసుకుని ఉంటున్నాం. మరి మీకు విరోధముగా పాపం చేసినటువంటి వారికి ఏ రీతిగా శిక్షలు ఉంటున్నాయో మరి ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా, మరి ప్రభా మీ యొక్క నామంలో ప్రభా మేము మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ యొక్క దీవెనలతో ప్రభా మీ ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మన నాయకుడ మోకరించినటువంటి శారా సిస్టర్ను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా, మరి ప్రభా ఆ బిడ్డకు నాయన మీరే తోడుగా ఉండి మరి నా బిడ్డ తలంపుల్లో ఆ బిడ్డ నాయన జీవిత విధానంలో ప్రభా మీరు తోడుగా ఉంటూ మరి నా బిడ్డను నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా బిడ్డ జీవితాన్ని ప్రభా మీకు సమర్పించుకొని మరి నా ముదిమి వచ్చే వరకు ప్రభా బిడ్డ నైనా మీ యొక్క సేవలో కొనసాగుతుండగా దేవా మీరేనైనా బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. తండ్రి, ఆ బిడ్డనైనా మీ యొక్క రెక్కల చాట మరుగుపరిచి దేవా
నా యొక్క అరచేతులలో మిమ్మల్ని చెక్కింటున్నానని సెలవిచ్చిన రీతిగా మరి నా బిడ్డనైనా మీ యొక్క కృపలో బలపరుస్తూ మరి నా బిడ్డను నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఆ బిడ్డనైనా ఒంటరిగా జీవించుతుండగా దేవా ఎటువంటి ఆపదలు కలగకుండా నాయనా మీ యొక్క కృపలోనైనా మీ యొక్క రెక్కల చాటు నా బిడ్డను కాచి కాపాడుతూ నాయనా మీరేనైనా బిడ్డకు తోడుగా ఉండి నడిపించుకొని మరి మీ యొక్క సేవలో నిరంతరం నైనా కొనసాగలటు ప్రభా బిడ్డను మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించి దేవా మరినైనా బిడ్డకు మీరే తోడుగా ఉండి మీ చేయి పట్టి నడిపించి దేవా ముందుకు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను అయ్యా. మరి ప్రభా జయమక్కను బట్టి మీకే వందనాలు. మరి నా బిడ్డనైనా మీ యొక్క కృపలోనైనా మీ యొక్క సన్నిధికి నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. పడిపోయినటువంటి వారిని మరి నా మీ చేయి అందజేసి లేపగలుటకు మీరు శక్తిమంతుడవని మరి నా మీ యొక్క కృపలోనైనా ఆ బిడ్డను ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభ ముట్టి సంపూర్ణ సుస్థను అనుగ్రహించి మరి నా మీ యొక్క నామానికి ప్రభ సాక్షికరంగా ప్రభా బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క శక్తితో నింపండి, మీ యొక్క జీవంతో నింపండి దేవా. మీ యొక్క రాజ్యంలో ప్రభా మేము పరిపూర్ణంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి మరి ఆమెకి ఇచ్చినటువంటి కుమార్ని బట్టి కుమార్తెలను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా మార్కు భావాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. ఆ యొక్క కుటుంబానికి మీరే అధ్యక్షత వహించి ఆ యొక్క ఇంటి బాధ్యతలను ప్రభా మీరే తీర్చి మరి నా వారికి ఎటువంటి అవసరత ఉంటుందో ఆ యొక్క అవసరతలను ప్రభా మీ యొక్క కృపలో మరి నా సంపూర్ణంగా నెరవేర్చి దేవా మీ యొక్క కృపలోనైనా బిడ్డల్ని కాచి కాపాడి మరి తండ్రి మీ యొక్క రాజ్య వారసులుగా ప్రభా వారిని తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను అయా. మరి ప్రభా మెర్సీ శాంతకుమారి సిస్టర్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను ప్రభా. వారు కూడా నైనా ఒంటరిగా ఉంటుండగా దేవా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించండి. మరి నా వారి యొక్క ఆడబిడ్డను కూడా ప్రభా మీ యొక్క కృపలో మరి నా వృద్ధాప్యంలో ఉంటుండగా దేవా మరి నా బిడ్డను కూడా నైనా మీ యొక్క రెక్కల చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాను. మరి నా అక్క బావగారైనటువంటి మరి నా బావగారైనటువంటి జయరాజ్ గారిని ప్రభా మీ యొక్క కృపలో మరి నా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయండి దేవా. మీ యొక్క సేవలోనైనా తిరిగి కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను మా తండ్రి. మీ యొక్క రెక్కల చాటును మరుగుపరచండి తండ్రి. మరినైనా మీ యొక్క శక్తి చేతును మీ యొక్క బలం చేతులనైనా ఆ బిడ్డను నింపి మరిన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా ఉజ్వల సిస్టర్ని బట్టి మీకే వందనాలు. మరి నా ఆ బిడ్డనైనా మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరి నా అక్కకి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని బట్టి మీకే వందనాలు ప్రభా. అక్కను మరి నా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ బిడ్డ ఒంటరిగా ఉంటుండగా దేవా మీ యొక్క కాపుదల ఆ బిడ్డపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క నామంలో ప్రభా బిడ్డ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకొని దేవా మరి నా మీ యొక్క నామంలో ప్రభా బిడ్డను సాక్షిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను ఆయన. మరి నా వారి యొక్క పిల్లల్ని మరి తండ్రి వారి యొక్క మనమన్లను మనమరాన్లను ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా మరి ప్రభా శాంతకుమారి సిస్టర్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీ యొక్క కృప మీ యొక్క సన్నిధినైనా ఆ బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ప్రభా శాంతకుమారి సిస్టర్ని ప్రభా మీ యొక్క కృపలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా వారి యొక్క గృహంలో జరుగుతుంటున్నటువంటి ప్రేయర్ సెల్ మరి అది స్టాప్ కాకుండానైనా సంపూర్ణంగా ప్రభా మీరేనైనా ఆ యొక్క ప్రేయర్ సెల్ నైనా నడిపించుకొని మని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క కృపలోనైనా మరి నా యొక్క కుమారుని బట్టి మీకే వందనాలు. మరి తండ్రి ఆ బిడ్డనైనా వివాహ విషయంలో ప్రభా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి, మహిమపరచండి నాయనా ప్రభా. మీ యొక్క సన్నిధినైనా ఆ యొక్క కుటుంబంతో ఉండి మరి నా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో మరి నా యొక్క సమస్యలన్నింటినీ మీరు తీర్చి మరి ప్రభా మీ యొక్క కృపలోనైనా ఆ బిడ్డనైనా ఒంటరిగా ఉంటుండగా మరి ప్రభా మీ యొక్క కృప మీ యొక్క సన్నిధినైనా
ఆ బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా కృప చూపించండి, మహిమపరచండి. మా తండ్రి కుమారునికి కావాల్సినటువంటి ఓదార్పును అనుగ్రహించి దేవా మీ యొక్క కృపలోనైనా తన యొక్క జీవితాన్ని ప్రభా ముందుకు కొనసాగించుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. మరి నా కరుణ శ్రీభా సిస్టర్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా మీ యొక్క కృప, మీ యొక్క సన్నిధినైనా బిడ్డకు తోడుగా ఉంటూ మరి నా బిడ్డ జాబ్ అంతట్లో ప్రభా మీ యొక్క కృపను చూపించమని వేడుకొంచున్నాను. తండ్రి మీ యొక్క జ్ఞానం చేతను, మీ యొక్క మెండైనటువంటి మరి నా కృప చేతును ప్రభా బిడ్డను కనికరించి కాచి కాపాడమని వేడుకుంటున్నాను. తండ్రి వారి యొక్క కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాను. తండ్రి మనోరంజనకను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. ప్రభా మరి ఆమెకి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకే వందనాలు. తండ్రి భావన బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా మీ యొక్క కృపలోనైనా మరి ఆయన హిందువు అయినప్పటికీ ప్రభా మీ యొక్క కృపలో మరి నా బిడ్డను రక్షించుకొని ఆయన మీ నమ్మకంతో విశ్వాసంతో జీవించగలట ప్రభా మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మనమరాలను ప్రభా మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాను. ఆయన ఎస్తేర్ని బట్టి మీకే వందనాలు ప్రభా. మరి ఆమె బిడ్డలకు కావాల్సినటువంటి మరి నా స్టడీస్ విషయంలో ప్రభా మీ యొక్క సహాయతను దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన మా తండ్రి మీ చిత్తమైతే వారికి వివాహాలు జరుగులాగున ప్రభా మీ యొక్క కృపను చూపించమని వేడుకుంటున్నాను. ఎస్తేర్ భర్తను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. ఆయన వారిని మీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడమని వేడుకుంటున్నాను. తండ్రి మరి రాని ఎస్తేర్ రెక్కను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. ఆయన మరి ప్రభా బిడ్డ రాకపోకల్లో మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించండి. ఆమె ఉద్యోగం అంతట్లో ప్రభా మీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మరి తండ్రి ఆ బిడ్డ ఉద్యోగం చేయుచుండగా దేవా ఆ బిడ్డ రాకపోకల్లో ప్రభా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించి మరి మీ యొక్క రెక్కల చాటున మరుగుపరచమని వేడుకుంటున్నాను. తండ్రి ఇంకా జాబ్ చేయటకు ప్రభా ఇంకా 1 year ఉంటున్నది ఆయన. ఆ యొక్క 1 year అంతట్లో ప్రభా మీ యొక్క సహాయతను అనుగ్రహించి దేవా మీ యొక్క కృపలోనైనా బిడ్డను మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి మరి తండ్రి ఎటువంటి ఆటంకములు ఇబ్బందులు కలగకుండా ప్రభా సురక్షితముగా ఆ బిడ్డను కాచి కాపాడమని వేడుకుంటున్నాను. ఆమెకు ఇచ్చినటువంటి కుమారులను కుమార్తెలను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మరి ఎందరైతే ప్రభా మీకు దూరముగా ఉండి జీవించుతున్నారో దేవా వారి యొక్క కుటుంబంలో మనైనా ఆ యొక్క బిడ్డల్ని ప్రభా మీ యొక్క కృపలో మీరేనైనా బిడ్డల్ని పట్టుకొని తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకును మన తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించగలటకు ప్రభా మీ యొక్క శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆయన మరి తండ్రి అరుణక్కను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా మీ యొక్క రెక్కల చాటున మరుగుపరచండి. మీ యొక్క దివెలతో నింపండి, మీ యొక్క ఆశీర్వాదములతో నింపండి. దేవా బిడ్డకు మీ యొక్క బలమైనటువంటి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయమని వేడుకుంటున్నాను. తండ్రి మరి నా బిడ్డ కూడా మనైనా ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా తన యొక్క కుమారుని విషయంలో ప్రభా మీ యొక్క సహాయతను అనుగ్రహించండి. తండ్రి ఉద్యోగం కొరకు ప్రభా బిడ్డ ప్రయాసపడుచుండగా దేవా ఆ బిడ్డ ప్రయాస వ్యర్థం కాకుండా నైనా మీ యొక్క కృపలోనైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నటకు మీ యొక్క శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా ప్రేమలతో నెహమ్య గారిని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా సుందరనైనా నీటు ఎగ్జామ్ రానయ్యుంటుండగా దేవా మీ యొక్క కృప మీ యొక్క సన్నిధినైనా ఆ బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా జూన్ 21వ తేదీ అంటే ఆదివారం ప్రభా మరి నా బిడ్డను మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి మీ యొక్క జ్ఞానం చేతను ప్రభా బిడ్డను నింపి దేవా మరి నా నీటిలో మంచి మార్కులు సంపాదించుకుని మరి నా MBBS లో సీటును మరి నా పొందగలటకు ప్రభా మీ యొక్క శక్తి నా బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి నీ చిత్తమైతే మరి ప్రభా బిడ్డ రెక్కల చాటును మరుగుపరచమని మరి తండ్రి నిరంతరంనైనా మీ యొక్క కృపలో బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాను. తండ్రి నెహమ్యాను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం ప్రభా. ఆ బిడ్డ చేయుచుంటున్నటువంటి సేవ వ్యర్థం కాకుండా నాయనా మీ యొక్క కృపలను అనేక ఆత్మలు పట్టబడులాగునైనా మీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తండ్రి కృప చూపించండి, మహిమపరచండి. నాయన ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవా మీ యొక్క రెక్కల చాటున మరుగుపరచమని వేడుకుంటున్నాను. మరి నైనా హన్నారిస్తను బట్టి మరి నా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. మరి నేను హుల్దాన్ని బట్టి మీకే వందనాలు,
తండ్రి ఆ బిడ్డ మరి నా వివాహ విషయంలో మీ యొక్క సహాయతను అనుగ్రహించండి. మంచి వరుణ్ణి ప్రభా మీరే అనుగ్రహించి మీరే నడిపించి దేవా బిడ్డ వివాహం అంతట్లోను మరి నా బిడ్డ ఉద్యోగం అంతట్లోను ప్రభా మీ యొక్క సహాయతను అనుగ్రహించి మరి మీ యొక్క కృపలా బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా నిర్మలను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి తండ్రి ఆ బిడ్డ ఒంటరిగా ఉంటుండగా దేవా మీ యొక్క సహాయతను అనుగ్రహించండి. మీరే తల్లి తండ్రినై ఉండి ప్రభా బిడ్డను ఆదరించి కనికరించి దేవా మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి దేవా ఒంటరిగా ఉంటున్నటువంటి వారికి నేను తోడుగా ఉంటాను సెలవిచ్చినటువంటి మా గొప్ప దేవ మీరేనైనా బిడ్డకు తోడుగా ఉండి నైనా నిర్మలకు కావాల్సినటువంటి మంచి బలమును శక్తిని ఆరోగ్యమును అనుగ్రహించి దేవా మీ యొక్క రెక్కల చాటున బిడ్డను మరుగుపరచమని వేడుకుంటున్నాను. నాయన మీ యొక్క సన్నిధినైనా బిడ్డతో ఉంచమని వేడుకుంటున్నాను. మరి తండ్రి మరి ప్రభా సునీతను బట్టి మీకే వందనాలు. మరి ప్రభా మీ యొక్క రెక్కల చాటున ప్రభా బిడ్డను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. తండ్రి ఆ బిడ్డ జాబ్ అంతట్లో ప్రభా మీరు చూపించుతున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలు. నాయన సంపత్తును కూడా ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి. తండ్రి ఆ బిడ్డ ఆలోచనల యొక్క తలంపులు ప్రభా మీకు అనుకూలంగా ఉండలాగున ప్రభా ఆ బిడ్డను జీవించి ఆశీర్వదించుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మరి ప్రభా బిడ్డలకు ఇచ్చినటువంటి 2 కుమారులను బట్టి మీకే వందనాలు ప్రభా. వారి యొక్క జీవిత కాల పర్యంతం వరకు ప్రభా మీ యొక్క నామంలో సేవ చేయలాగున ప్రభా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరి తండ్రి వారి యొక్క స్టడీస్ లో కూడా ప్రభా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించి మీరేనైనా మహిమకరంగా వారిని బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను. ఇదిగనైనా మునిని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా మరియమ్మను బట్టి మీకే వందనాలు ప్రభా. మరియమ్మకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరం తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డనైనా మా తండ్రి మీ యొక్క సన్నిధానంలో మరి నా మీ యొక్క నామంలో ప్రభా బిడ్డ గడుపుచుండగా తండ్రి ఎందరైతే నా యొక్క మోకరించి నన్ను ప్రార్థించడం నా మధ్య ఉంటారో వారికి సెలవిస్తున్నానని సెలవిచ్చినటువంటి మా గొప్ప దేవా మీకే వందనాలు తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డనైనా మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క నామంలో మరుగుపరచమని వేడుకుంటున్నాను. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభా మీరు గుర్తించి దేవా వారికి నైనా కావాల్సినటువంటి సహకారాన్ని మీరు అందజేయమని వేడుకుంటున్నాను. ఇదిగనైనా మునిని బట్టి మీకే వందనాలు ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను ప్రభా. వారినైనా MBBS అయిపోయి మా తండ్రి పీజీకి ప్రిపేర్ అవుతుంటుండగా దేవా మీ యొక్క నామంలో సీట్ను అనుగ్రహించి మంచి కాలేజీలో ప్రభా బిడ్డలు జాయిన్ అవ్వలాగున మా తండ్రి మీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆయన ఇదిగో తండ్రి స్థలాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు నాయన. మా తండ్రి మౌనికాన్ని బట్టి మీకే వందనాలు. మా తండ్రి సునీతను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా వారికి మీరే తోడుగా ఉండి మరి నా వారి యొక్క నాయన జీవితంలో ప్రభా మీ యొక్క నామంలో ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సునీత మరినైనా మీ యందు విశ్వాసంతో మరైనా ప్రార్థించినప్పుడు అడుగుతుండగా దేవా ఆ బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి దేవా ఆ బిడ్డకు కావాల్సినటువంటి సహకారాన్ని మీరు అందజేయమని వేడుకొంచున్నాను. అయ్యా మరి ప్రభా జ్యోతి సిస్టర్ను బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నా బిడ్డ మా తండ్రి చేతిని ప్రభా మీరు ముట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి నా మీ యొక్క కృపలోనైనా ఆ బిడ్డను నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా ఆమెకి ఇచ్చినటువంటి కుమార్ని బట్టి మీకు వందనాలు నాయన. మా తండ్రి ఆ బిడ్డ లాయర్ కోర్సు చేసి మరైనా హైదరాబాద్ లో ప్రభా మరైనా మా తండ్రి ఆ బిడ్డ జాబ్ చేయించుంటుండగా దేవా మీ యొక్క కాపుదల ఆ బిడ్డకు ఉంచమని వేడుకుంటున్నాను. మరి నా జడ్జి కావాలని ఆశ కలిగి ఉంటున్నాడు దేవా. మరి నైనా మీ చిత్తమైతే మీకు ఆమోదయోగ్యమైతేనైనా ఆ యొక్క ఎగ్జామ్స్ లో ప్రభా ఆ యొక్క ఉన్నతమైనటువంటి పదవిని ప్రభా పొందుకునగలుటకును మీ యొక్క శక్తి నా బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి ఆ బిడ్డ మరి నా జ్యోతి యొక్క మరి ప్రభా తిరిగి ఈ యొక్క గూగుల్ మీటింగ్ లో ప్రభా పాల్గొనలాగున ఆ బిడ్డ మనసును మీరు తట్టుమని వేడుకుంటున్నాను తండ్రి. సుజాతను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా బిడ్డల్ని నాయన మీ యొక్క కృపలో జీవించి ఆశీర్వదించుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు
తండ్రి సుజాతను ప్రభ మీ యొక్క రెక్కల చాట మరుగుపరచండి, మీ యొక్క దీవెలతో నింపి మరి నా బిడ్డ కుమార్తె విషయంలో ప్రభ మీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అయా మీ యందు నమ్మకంతో విశ్వాసంతో ప్రభా బిడ్డ ప్రార్థించి అడిగి పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి నా రెవరెండ్ రాజేంద్ర బాబును మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెవరెండ్ కాంతారావు బాబు గారిని మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెవరెండ్ సత్యమూర్తి గారిని ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెవరెండ్ థియోడర్ బాబు గారిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెవరెండ్ సుధాకర్ బాబు గారిని ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెవరెండ్ డీసీగా ఉంటున్నటువంటి నా మాధవరం జయరాజు ప్రేమ్ కుమార్ గారిని ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా రెవరెండ్ డిక్షన్ బాబు గారిని కూడా ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వీరందరూ ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క నీడలో వారిని బలపరుస్తూ వారిని మీ యొక్క చేతులతో ఎత్తి పట్టుకుంటూ మీ యొక్క వాక్యాన్ని వెదజల్లటానికి ప్రభా మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చెంచుకుంటున్నాను. వీరందరూ ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క సన్నిధిలో ప్రభా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చెంచుకుంటున్నాను. ఒక్కొక్కరిని మీ యొక్క ఆత్మతో బలపరచమని వేడుకుంటున్నాను. అయ్యా మరి ప్రభా మీ యొక్క దీవెనతో నింపి వారి యొక్క కుటుంబాలని ప్రభా మీ యొక్క కృపలో ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. మరి తండ్రి వారిని ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క నోటి బూరగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నారు నాయన. మరి తండ్రి మీ యొక్క సన్నిధినైనా వారికి తోడుగా ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. సంఘము బలపడలాగున, సంఘం ఆశీర్వదించబడలాగున, సంఘంలో ఎటువంటి ఆటంకములు ఇబ్బందులు కలగకుండా ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రభా వారు పనిచేయలాగిన ప్రభా మీ యొక్క శక్తిని ప్రసాదింపచేయమని వేడుకొంచున్నాను. ఇదిగోనైనా యాక్సిడెంటల్లో గాయపడినటువంటి ప్రత్యూషాన్ని ప్రభా మీ యొక్క కృపలో ఆ బిడ్డను తాకమని వేడుకొంచున్నాను. ఆ బిడ్డను త్వరలో కోలుకునేలాగున ప్రభా మీ యొక్క సహాయతను అనుగ్రహించండి. నేను పూర్తిగా సగం భాగం ప్రభా ఆ బిడ్డ శరీరంలో గాయములతో ప్రభా కొట్టుమిట్టాడుచుండగా దేవా మీ యొక్క శక్తిని ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఆపరేషన్ చేసుకునగలటకు ప్రభా నా బిడ్డకు ఆర్థికంగా మీరేనైనా సహాయాన్ని అందజేసి తండ్రి ఆ బిడ్డ తను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునేలాగున ప్రభా బిడ్డకు మీరేనైనా బిడ్డకు కావాల్సినటువంటి సదుపాయాలని ప్రభా అందజేయమని వేడుకొంచున్నాను. మా యొక్క సంఘస్థులైనటువంటి చంద్రపాల్ బ్రదర్ గారిని వేదనాయకం బ్రదర్ గారిని, ప్రసాద్ బ్రదర్ గారిని, తండ్రి భాస్కర్ను ప్రభా మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నానైనా. వీరు అనేక రోగముల చేత ప్రభా బాధపడుచుండగా దేవా మీ యొక్క కృపలో వీరిని అందరినీ మరొకసారి మీ యొక్క సన్నిధానంలో ఎత్తి పట్టుకుంటున్నాను. తండ్రి సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా చంద్రపాలు బ్రదర్ని ప్రభా మీ యందు నమ్మకంతో విశ్వాసంతో ప్రభా ఆ బిడ్డ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయ్యా నేను ఆ బిడ్డ పెరాలసిస్ చేత బాధపడుచుండగా దేవా మీ యొక్క కృప మీ యొక్క సన్నిధినైనా ఆ బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. నా అవయములు ప్రభా సరిగా పనిచేయనప్పుడు నా జీవితం అనేది ఎంతో కష్టతరమైనది ప్రభా. నా తండ్రి మీ యొక్క కృప మీ యొక్క సన్నిధినైనా వారికి తోడుగా ఉంచి నా తల మొదలుకొని అరికాల వరకు మీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంతో ప్రోక్షించి దేవా నా ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభా మీ యొక్క కృపలో సడలింపజేసినైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి వేదనాయకం బ్రదర్ గారిని ప్రభా మీ యొక్క కృపలో దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. నా బిడ్డ ఆపరేషన్ అంతట్లో ప్రభా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించి నా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేసి దేవా మీ యొక్క కృపలోనైనా మీ యొక్క సన్నిధిని చేరుకొని మీకు కృతజ్ఞతాస్తోత్రములు చేయించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఇదిగోనైనా ప్రసాద్ బ్రదర్ను ప్రభా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి. తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయమని వేడుకొంచున్నాను. ఇదిగో తండ్రి భాస్కర్ను ప్రభా మా తండ్రి యొక్క 4 సంవత్సరం నుంచి ప్రభా మంచంలోనే కొట్టుమిట్టాడుచుండగా
దేవా ఆ బిడ్డను మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మరి మరి తండ్రి మీ యొక్క సన్నిధినైనా ఆ బిడ్డకు తోడుగా ఉంచి మరి ప్రభా మీ యొక్క కృపలోనైనా ఆ బిడ్డను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాను. మరి నా బిడ్డ ఉద్యోగంలో ప్రభా మీరు చూపించినటువంటి మరి నా కృపను బట్టి మీకే వందనాలు. ప్రమోషన్ రాగలటు ప్రభా మీరు చూపించినటువంటి సహకారాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను. మరి నా ఆ బిడ్డను మరి మీ యొక్క గాయమైనటువంటి హస్తంతో ప్రభా ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయండి తండ్రి. ప్రతి ఒక్క నరమును ప్రభా మీరునైనా మీ యొక్క గాయంతో ముట్టి ప్రభా మరి నా యొక్క రక్త ప్రసరణ ప్రభా సరైనటువంటి క్రమంలో పనిచేయలాగునైనా మీ యొక్క సహాయతను దయచేయమని వేడుకొంచున్నాను. ఇదిగోనైనా సంకీర్తన కూడా ప్రభా మన నా 21వ తేదీ ప్రభా ఆదివారం ఎగ్జామ్ రాయనేంటుండగా దేవా నీటి ఎగ్జామ్ లో ప్రభా మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించండి. దేవా మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి మన వారిచ్చినటువంటి క్వశ్చన్స్ కు సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి వ్రాయగలటు ప్రభా మీ యొక్క శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇదిగోనైనా ఎందరో బిడ్డలు ప్రభా ఈ యొక్క నీటి ఎగ్జామ్ రాయటకు ప్రభా సిద్ధపడి మరి నా ఆదివారం రాయనేంటున్నటువంటి బిడ్డల్ని ప్రభా 2 గంటల నుంచి 5:15 వరకు ప్రభా వారిని మీ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రభా వారి యొక్క జ్ఞానాన్ని పనిచేసుకొని ప్రభా మరి నా వారు చక్కగా ఆ యొక్క ఎగ్జామ్ ను ప్రభా రాయగలటకు ప్రభా మీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించి మరి నా అనేక బిడ్డలు ప్రభా ఆ యొక్క నీటి విషయమై ప్రభా ఎంతో కుమిలిపోచుండగా దేవా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువును మీరు తీర్చి మీ యొక్క మెండైనటువంటి జ్ఞానంతో నింపి దేవా వారిని మీ యొక్క కృపలో బలపరిచి దేవా మరిన మంచి మార్కులతో పాస్ అయినైనా ఆ యొక్క ఎగ్జామ్ లో ప్రభా మరిన సీటు MBBS లో సీటును పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మరి నా యొక్క రాత్రికాల సమయంలో మా తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా సిస్టర్ ప్రేయర్ చేశాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన మీద ప్రార్థించిన ప్రతి ఒక్కొక్క బిడ్డకును అనారోగ్యంలో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి మరి ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డకు దేవుడు తోడుగా నీడగా నడిపించి మరి ఒక నూతన దినాన్ని మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ